ఈ గుహల్లో ఉండే రహస్యం ఏమిటి? ఇక్కడ ఎందుకు చాలా మంది అడుగు పెట్టడానికి భయపడతారు? పట్టణం కింద రహస్య సొరంగాలు ఉన్నాయా? చర్చి యొక్క కథ ఏమిటి? డాడీ ఎక్కడికి వెళ్తున్నాను డాడీ? ఇప్పుడు మనం మెక్సికో దేశంలో ఉన్న ఒక అందమైన పర్వత నగరం టాక్స్కోకి వెళ్ళబోతున్నామమ్మా. ఓహో, ఈ నగరం వెండి నగరంగా పేరు పొందిన ప్రదేశం. పాతకాలపు స్పానిష్ శైలిలోని ఇళ్లతో, మలుపు మలుపులు వీధులతో, పర్వతాల మధ్య కూర్చున్నట్లు ఉంటుంది. ఇంకా మనం 4 కిలోమీటర్ల కొండ గుహలోకి వెళ్ళబోతున్నాం. నడిచేద్దాం డాడీ. అది 2 గంటల సమయం పడుతుంది. మనం నడవాలి చాలా ఓపికగా. మరి ఇదిగో ఆ కొండ గుహ దగ్గరకు అయితే వచ్చేసాం. ఆ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది చూడు. వావ్, ఇక్కడ దొరికిన వెండితోనే అంత మంచి టాక్స్కో నగరము మరియు ఆ చర్చిని నిర్మించారంట. ఒక లుక్ వేసుకొని వద్దామా మరి? అలాగే చూడు, డాడీ. ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి కేబుల్ కార్ లైన్ కూడా ఉంది. ఇలా వెళ్దామా లేదా నడిచి వెళ్దామా? ఇంకో వే కూడా ఉంది మనకి. మనం అందరం కలిసి నడిచి వెళ్దామే. Let's go. Let's go. ఈ కొండకి KGF సినిమా లాంటి స్టోరీ కూడా ఉందంట. అది తర్వాత చెప్తానే. మనం నడుస్తూ ఆ స్టోరీ కూడా చెప్పుకుందాం. పరిగెత్తు అదిగోండి డాడీ, అక్కడ చూడండి, చిన్న పరిగెత్తు. వాటర్ ఫాల్ అయితే ఉంది. లెట్స్ గో. చూడండి, వాటర్ ఫాల్ దగ్గర ఫోటో దిగుతామా? చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్. వావ్, పైనుండి వాటర్ ఎలా పడుతుందో చూడండి. చల్లగా ఉంది కదా వాటర్. చల్లగుంది డాడీ. ఫోటో దిగండి, ఫోటో దిగండి మీరు. వావ్, సూపర్. ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు ఉందో. ఆ వాటర్ అక్కడ నుంచి ఇదిగోండి ఇలా పడుతుంది ఇక్కడ. అలా వెళ్తుంది. ఇదిగో మనం కొండ గుహలోకి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాం. చూడండి ఎంత పెద్ద గుహ ఉందో. వెళ్దామా? చూడు చూడు చూడు. ఇప్పుడు మనం వెళ్ళే గుహలో దెయ్యాలు కూడా ఉన్నాయంట. చూద్దాం మనకేమైనా కనిపిస్తాయేమో. కనిపిస్తే హాయ్ చెప్దామా? భయం డాడీ. ఎదిగో గుహ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కండి. అగో ఆ స్పానిష్ ట్రాన్స్లేటర్ ఏదో చెప్తున్నాడు. మనకేమీ అర్థం అవ్వట్లేదు కదా. ఆడు ఏదో చెప్తున్నాడు. అవును డాడీ. మనకి ఏం ఏం అర్థం కాదు. చెప్తున్నాడు అతను? అదిగోండి పెద్ద గుహ. చూడండి ఆ లోపల ఎంత ఉందో. ఇది మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుందంట. ఇప్పుడు మనం అది ఎలా నడాలో ఏంటో చూద్దాం. లెట్స్ గో. చూసారా ఈ గుహ దగ్గర ఎంత చల్లటి గాలి మొహాన్ని తాకుతుందో. గైడ్ ఏంటి టార్చ్ లైట్తో లోపలికి తీసుకెళ్తున్నాడు. లోపల ఏమైనా దెయ్యాలు ఉన్నాయేమో చూపిస్తాడేమో. డాడీ నాకు దీమంటే భయం ఈ డాడీ. గుహ అంట చాలా సంవత్సరాల క్రితం ఏర్పడిందంట. భూకంపాలు, నదుల వల్ల, నెక్స్ట్ తవ్వకాల వల్ల ఈ గుహ ఏర్పడింది అని చెప్తున్నాడు అతను స్పానిష్లో. మనకి ఈ దీపాల కాంతిలో రాళ్ళు బంగారం, వెండి, ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. చూడండి అదిగోండి ఎలా ఎన్ని కలర్లో కనిపిస్తున్నాయో. చూడండి మనకి స్పానిష్ గైడ్ ఏదో చూపిస్తున్నాడు లైటింగ్స్తో. అవి చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాయో. చూడండి ఆ రాళ్ళు ఎంత సొదుగా ఉన్నాయో. చూడండి ఈ రాయి ఎలా ఉంది, లయన్ షేప్ లో ఉంది కదా. లయన్ చూసినట్టే ఉంది. వావ్, చూడండి కొండ ఎలా మెరుస్తుందో లోపల. వెరీ నైస్ కదా ఆ లైటింగ్స్ మధ్యలోన. అయితే ఇప్పుడు మనకి పై నుండి కిందకి సూదుగా కనిపిస్తున్నాయి కదా పైకప్పులో. వాటిని ఏమంటారో తెలుసా? స్టలాక్టైట్స్ అంటారు. అవి నీరు అలా జారుతూ అలా ఏర్పడ్డాయి అన్నమాట. అదే కింద నుండి పైకి ఉన్నాయి అనుకో, భూమి మీద ఉండి కింద నుండి పైకి ఉన్నాయి అనుకో, వాటిని స్టలాగ్మైట్స్ అంటారు. ఇవి ఎలా తయారవుతాయంటే లక్షల ఏళ్ల క్రితం నీరు పర్వతాల లోపల నుండి ప్రవహిస్తూ రాతిని నెమ్మదిగా ఈ షేప్స్లో మారుస్తుంది అన్నమాట. ఇక్కడ టార్చ్ లైట్తో గైడ్ అయితే మాకు ఒక షేప్ చూపించాడు. ఇదైతే తను చెప్పింది ఏంటంటే సల్సా డ్యాన్స్ చేస్తున్న 2 పునుసులు అంట. మరి మీకు ఏ షేప్ కనిపిస్తుందో కామెంట్ చేయండి. మరి ఇలా స్టోన్స్
ఒక షేప్లోకి రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మరి. నిజంగా ప్రకృతి ఓపికకి శిల్ప నైపుణ్యానికి సజీవ సాక్ష్యం ఈ కొండలు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అయితే ఇక్కడ మనం కేజీఎఫ్ స్టైల్ స్టోరీ ఒకటి ఉందని చెప్పాను కదా, దానికోసం చెప్తాను వినండి. అప్పటి కాలంలో రాజులు నెక్స్ట్ స్పానిష్ వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళని యూజ్ చేసుకునే వాళ్ళంట. బంగారం వెండి ఈ కొండల్లోంచి తీయడానికి ఎంత ఘోరంగా యూజ్ చేసుకునే వాళ్ళంటే వీళ్ళు ఒక్కసారి లోపలికి వచ్చాక మళ్ళీ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. లైక్ కేజీఎఫ్ సినిమాలో మనకు చూపించారు కదా, వాళ్ళని లోపలికి తీసుకెళ్లి ఎంత హింసలు పెట్టి ఆ గనులన్నీ తవ్వించేవాళ్ళు. తినడానికి ఏదో ఒక ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా చనిపోతే ఇక్కడే వాళ్ళని పాతి పెట్టేవాళ్ళంట. అందుకే ఇక్కడ ఆత్మల్లా తిరుగుతారని కూడా ఒక కథనం ఉంది. అందుకే దెయ్యాలు ఉంటాయని చెప్పాను కదా స్టార్టింగ్లో, అదే ఆ కథ. కూడా ఒక వెండి పట్టుకెళ్ళిపోతాం డాడీ. అలా అవదమ్మా, ఇప్పుడు పోలీసులు మనల్ని పట్టుకెళ్ళిపోతారు డాడీ. ఇక్కడ చూడండి సిల్వర్ ఎలా కనిపిస్తుందో లోటస్ ఫామ్ లో కదా. చూడండి అక్కడ మనకైతే సిల్వర్ కనిపిస్తుంది. అది డైరెక్ట్ సిల్వర్ అయితే కాదు, దాన్ని కొంత ప్రాసెస్ అయితే చేస్తారు. చేశాకే అది యాక్చువల్ సిల్వర్ మనం బయట కొనే సిల్వర్లా తయారవుతుంది. బట్ దీన్ని ఇలాంటి సిల్వర్ని వాళ్ళు బయటకు తీసుకెళ్ళి వాళ్ళు సమ్ ప్రాసెస్ చేసి మనకి బయట సిల్వర్లో అమ్ముతారనమాట. ఇక్కడ డి ముందని చెప్పావు, డియంగా చెప్తాడి. అయితే ఇక్కడ ఇంకో భూతం కథ కూడా ఉంది. మిగ్వేల్ అనే ఒక స్పానిష్ వ్యక్తి ఇక్కడ సిల్వర్ని కనుక్కున్నాడు. దాన్ని బయటికి తీసుకెళ్లే ముందు దీనిపై ఒక ముద్ర ఉందంట. ఆ ముద్ర చూసి తను భయపడ్డాడంట. అక్కడ చాలామంది చెప్పారంట దీన్ని ఒక మంచి కార్యక్రమంకి యూజ్ చేస్తే తప్ప బయటికి తీసుకెళ్ళావు, లేదంటే నీకు ఏదో ఒక అన్యాయం జరుగుతుందని కూడా చెప్పారంట బయట లోకల్ వాళ్ళు. బట్ తను వినకుండా ఈ ఖనిజాలన్నింటినీ కూడా ఒక బాంబులు పెట్టి ఇలా చాలా ఇది చేసి తను తీయడానికి ట్రై చేశాడంట. చనిపోయాడంట. అతను చనిపోయాక సమ్ కథలు ఏమున్నాయంటే తిను లాంతర్ పట్టుకొని, ఆ చనిపోయిన వ్యక్తి లాంతర్ పట్టుకొని రాత్రి టైంలో ఈ కొండ గుహ అంతా తిరుగుతాడని ఒక కథ ఉందన్నమాట. అంటే దెయ్యం రూపంలో తిరుగుతాడని ఒక కథ కూడా ఉంది. అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఈ ఒక గుహలో బంగారం వెండి ఇక్కడ దొరికిన సంపద అంతా ఒక గుహలో దాచిపెట్టి ఉంచాడని, ఆ గుహని ఎవరు బయటికి తీయకుండా అంటే ఆ గుహని ఓపెన్ చేసి ఆ ఖనిజాలు ఆ గోల్డ్ సిల్వర్ ఏదైతే దాన్ని దాచాడో దాన్ని బయటికి తీయకుండా ఉంచడానికి తను రాత్రి ఆ లాంతర్ పట్టుకొని తిరుగుతాడని ఆ స్టోరీ అన్నమాట. అయితే ఇక్కడ రియల్ స్టోరీ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మైనర్స్ ఎవరైతే నార్మల్గా మైనింగ్ కోసం మనం కొంతమందిని యూజ్ చేస్తారు కదా, వాళ్ళని చాలా కష్టపెట్టి మైనింగ్ చేయించారంట. ఈ సిల్వర్ని గోల్డ్ని వాటెవర్ ఇక్కడ దొరికిందో 12 గంటల పాటు వాళ్ళు పనిచేయాలంట. వాళ్ళకి ఫుడ్ తినడానికి కూడా ఏదో చిన్న రొట్టె ఏదో ఇచ్చేసి రాత్రి 12 లైక్ చాలా టైం పని చేయించుకునే వాళ్ళంట. ఇక్కడ చాలా హింసలు పెట్టి మరీ పని చేయించుకొని వాళ్ళకి మాత్రం దానికి సరిపడా ఇదైతే ఇవ్వలేదు, జీతం అంటారు కదా, దానికి సరిపడా జీతం అయితే ఇవ్వలేదు. ఆ మైనర్స్ పడిన కష్టమే ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ టాక్స్కో అనే సిటీ అయితే బిల్డ్ అయింది ఇక్కడ. ఇప్పుడు మనమైతే ఇక్కడ టూరిస్ట్లా తిరుగుతున్నాం, కానీ పాత రోజుల్లో ఈ కేవ్స్లో గాలి చాలా బరువెక్కింది. ప్రతి మైనర్స్ వాస పోరాటం లాంటిది ఇక్కడ మనం నడుస్తున్న ప్రతి రాయి మీద వాళ్ళ రక్తం ఉందనడంలో ఆశ్చర్యం ఏం లేదు. బయటకైతే వచ్చేసాం. అంటే అక్కడ ఆ స్టోన్స్ దొరుకుతాయి కదా, ఆ స్టోన్స్ని ఎలా ప్రాసెస్ చేసి వెండిని తీస్తారనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ స్టోన్ తాలూకా పిండిని గట్టిగా మరిగించి ఇలా వేడి చేసి ఒక వాటర్లో వేసాడు. వాటర్లో వేసాక అది అదిగోండి ఆ వాటర్లో వేసాక అది మనకి ఒక స్టోన్లో మళ్ళీ వెండి దీనిలో తయారైంది. దానిలో మళ్ళీ ఏదో లిక్విడ్ కలిపారు. లిక్విడ్ కలిపినాక అది మనకు ఆ వైట్ సిల్వర్ మనం ఏదైతే చూస్తామో ఆ టైప్ ఆఫ్ వచ్చింది. ఇక్కడ చాలా సిల్వర్ షాప్స్ అయితే ఉన్నాయి, సిల్వర్ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడొచ్చు మనం
వైట్ హౌసెస్, పైన రెడ్ కలర్ పైకప్పులతో చిన్న చిన్న దుకాణాలు, ఎక్కడ చూసినా సిల్వర్ మనకి స్టోర్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ వీధుల కింద కూడా ఒక రహస్యం ఉందంట. ఈ సిల్వర్ నగరంలో పాత స్మగ్లింగ్ టన్నెల్స్ కూడా ఉన్నాయి దీని కింద బాగాన. నార్మల్గా ఎక్కడైనా జరిగేది అదే కదా, మనకి ఇన్ కేస్ ఈవెన్ కేజీఎఫ్లో మనకు చూపించింది కూడా అదే. గోల్డ్ ఏదైతే దొరుకుతుందో దాన్ని ఏ విధంగా స్మగ్లింగ్ చేశారో సేమ్ వే ఇక్కడ కూడా ఆ టన్నెల్స్ కింద అడుగు భాగాన్ని ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వీళ్ళు ఈ సిల్వర్ని బాగా స్మగ్లింగ్ చేశారు. ఆబ్వియస్గా ఆ కైండ్ ఆఫ్ ఇదైతే ఉంటుంది. బట్ ఇప్పుడైతే అవి మాకైతే ఏం కనిపించలేదు, బట్ ఉండేవని ఒక కథనం అంతే, అంతవరకు మనకు తెలుసు. ఇక్కడైతే మనం బ్యూటిఫుల్ స్ట్రీట్స్ అయితే చూడొచ్చు. ఊటీ అయితే ఈ టన్నెల్స్ అనేవి స్మగ్లింగ్ అనే కాదు, అప్పటి రాజుల్లో కూడా వాళ్ళ ప్లేసెస్కి డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి ఈ టన్నెల్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు రాజు ఉండే ప్లేస్కే కదా మనం ఈ వెండి కానీ సిల్వర్ ఏవైతే దొరుకుతాయో అవి చేర్చాలి. సో ఆ రహస్య సొరంగాల ద్వారా రాజుల ఉండే ప్లేస్కి అవి తరలించేవాళ్ళు అన్నమాట. అయితే ఈ స్ట్రీట్స్ తర్వాత మనం శాంటా ప్రిస్కాస్ చర్చ్ అయితే చాలా ఓల్డెస్ట్ చర్చ్, దానికైతే వెళ్ళబోతున్నాం. దాని కింద కూడా దానిపైన కూడా చాలా కథనాలు ఉన్నాయి, దాన్ని ఎలా నిర్మించారు ఏంటి అనేది కూడా. ఇప్పుడు మనం అలాంటి స్టోరీని ఒకటి చెప్పుకుందాం. ఆ కేవ్స్ నుండి వచ్చే ఫస్ట్ ఏదైతే సిల్వర్ ఉందో దాంతో ఏదైనా నిర్మిద్దామని ఇక్కడ స్పానిష్ గవర్నర్ కొన్ని దశాబ్దాల క్రితం డిసైడ్ అయ్యారంట. ఏదైనా ఒక దేవుని యొక్క గృహం నిర్మిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారంట. ఆ విధంగా ఈ చర్చ్ అనేది వీళ్ళు బిల్డ్ అయితే చేశారు. బట్ యాక్చువల్గా మైనర్స్కి అయితే దానిలో ఒక్క ముక్క కూడా దక్కలేదు. ఈ చర్చ్కి అంతా పంపించేశారంట. స్టార్టింగ్లో ఏదైతే ఈ మైనింగ్ ద్వారా వచ్చిన సిల్వర్ బయటకు వచ్చిందో దాన్ని చర్చ్ బిల్డ్ చేయడానికి మాత్రం ఉపయోగించారు. ఇదిగో ఈ కనిపిస్తున్నదే ఆ చర్చ్ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం. అయితే ఇక్కడ కథనాల ప్రకారం ఈ చర్చిని అక్కడ దొరికిన సిల్వర్ గోల్డ్తోనైతే నిర్మించారంట. ఆ పోత అయితే ఉంటుందంట లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో చూద్దాం. బయట నుండి అయితే వ్యూ అయితే చాలా బాగుంది, చాలా బాగా నిర్మించారనమాట. ఆ కాలంలో చాలా ఓల్డెస్ట్ చర్చ్ ఇది. అప్పట్లో కూడా చాలా బాగా నిర్మించారు దీన్ని. చూడండి వ్యూ కూడా చుట్టుపక్కల చాలా బాగుంది, చాలా కూల్గా. ఇదిగోండి లోపల వ్యూ, లోపల ఎలా ఉందన్నమాట. అది ప్యూర్ గోల్డా కాదనేది మనకైతే తెలీదు, అది ఒక పోత అని అయితే మనకు తెలుసు. ప్యూర్ గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తుంది, కానీ మాకు తెలిసి ప్యూర్ గోల్డ్ అయితే కాదు. అయితే ఇక్కడ ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ చర్చ్ బెల్ మోగేటప్పుడు ఒక రహస్య గది డోర్స్ అయితే ఓపెన్ అవుతాయంట. ఒకసారి ఒక చర్చ్ అతను డోర్స్ దగ్గరికి వెళ్ళి తిరిగి రాలేదంట, ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు అని కేర్ టేకర్స్ ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తారంట. ప్రకాశం ఎప్పుడు ఒక చీకటి నుండే పుడుతుంది అంటారు కదా, అలాంటి ఒక సిటీ ఈ ట్యాక్స్కో. మొత్తానికి మనమైతే చూసేసాం ఈ ప్రకాశవంతమైన ట్యాక్స్కో నగరాన్ని. మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ. మా యొక్క ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.